హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఎస్. తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏవైతే ఆల్రెడీ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ యొక్క రిజల్ట్స్ అనేటువంటివి ఫిబ్రవరి చివరి కల్లా కంప్లీట్గా గ్రూప్ 1 రిజల్ట్స్, ఆ తర్వాత గ్రూప్ 2 అండ్ ఆ తర్వాత గ్రూప్ 3 రిజల్ట్స్ అనేటువంటివి ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2025 అంటే ఈ మంత్ చివరిలోపు కంపల్సరీగా మనకి గ్రూప్ 1 లిస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క మెయిన్స్ ఎవరైతే రాశారో వారందరి యొక్క రిజల్ట్స్ అనేటువంటివి 1:3 రేషియోలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 1:3 రేషియోలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక పోస్ట్కి ముగ్గురిని తీసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చేస్తారు. అండ్ గ్రూప్ 1 అంతా అయిపోయిన తర్వాత గ్రూప్ 2 అనేటువంటిది రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు గ్రూప్ 2 అనేటువంటిది మొన్న డిసెంబర్లో జరిగినటువంటి గ్రూప్ 2 రాసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క శుభవార్త తెలుసుకోవచ్చు. అండ్ గ్రూప్ 3 వచ్చేసి గ్రూప్ 2 ఇచ్చిన తర్వాత గ్రూప్ 3 అనేటువంటిది ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మొదటగా గ్రూప్ 1 అనేటువంటిది కంప్లీట్గా రిజల్ట్స్ అనేటువంటి ఇచ్చేసి ఆ యొక్క వేకెన్సీ ఫిల్ చేసిన తర్వాత గ్రూప్ 2 అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రూప్ 3 ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఒకవేళ గ్రూప్ 3లో ఈ యొక్క యాస్పిరెంట్ ఎవరికైనా ఉద్యోగం వచ్చినా సరే, గ్రూప్ 2లో ఒక యాస్పిరెంట్కి ఉద్యోగం వచ్చినా సరే, ఈ రెండింటిని కాదని గ్రూప్ 1లో ఒకవేళ ఆ పర్సన్కి ఉద్యోగం వచ్చినట్టయితే కంపల్సరీగా గ్రూప్ 1 చూస్ చేసుకుంటాడు. ఇక్కడ వేరే వాళ్ళకి అవకాశం వచ్చేటువంటి ఈ యొక్క ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని టీజీపీఎస్సీ కూడా ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది. అండ్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి రిజల్ట్స్ మూల్యాంకనం కంప్లీట్ అయిందని చెప్పేసి మనకి సమాచారం 1:3 రేషియోలో ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి గ్రూప్ 1 రిజల్ట్ వచ్చేసిన తర్వాత మిగతా కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఉంటారు. సో మన ఏకేఎస్ ఐఎస్లో 17th ఫిబ్రవరిన ఈ యొక్క బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సో కింద ఉన్నటువంటి నెంబర్కి ఈ యొక్క ఎంక్వైరీ కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా గ్రూప్ 2 మీ అందరికీ తెలుసు దాదాపు కొన్ని వందల పోస్టులు అనేటువంటి గ్రూప్ 2 కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే గ్రూప్ 3 కూడా. సో అంటే గ్రూప్ 2 పోస్టులు వచ్చింది అంటే గ్రూప్ 2కి సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చిన తర్వాత అవి ఫిల్ అయిన తర్వాత గ్రూప్ 3కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో టీజీపీఎస్సీ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందంటే వరుసగా మనకి గ్రూప్ 1 ఫిల్అప్ అవుతాయి, అండ్ గ్రూప్ 2 ఫిల్అప్ అవుతాయి, గ్రూప్ 3 కూడా ఫిల్అప్ అవుతాయి. సో ఒకవేళ గ్రూప్ 4లో వచ్చినటువంటి వారికి, గ్రూప్ 4లో ఆల్రెడీ జాయిన్ అయినటువంటి వారికి గ్రూప్ 1లో ఉద్యోగం వస్తే పరిస్థితి ఏంటి సార్? గ్రూప్ 4 తీసేసి గ్రూప్ 1లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏమైనా వ్యాకెన్సీస్ ఫిల్ అవ్వకపోతే, వ్యాకెన్సీస్ ఏర్పడితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది మళ్ళీ దాని వెనకాల ఉన్నటువంటి లిస్టులో వ్యక్తులకి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి చూస్తే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా లేదా మార్చి ఫస్ట్ వీక్ కల్లా తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. సో బీ రెడీ. ఎవరైతే ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరిగా ఏకేఎస్ ఐఏఎస్ ఫిబ్రవరి 17th మనకి బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా. సో గ్రూప్ 1 అండ్ అదేవిధంగా గ్రూప్ 2కి సపరేట్గా బ్యాచెస్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండింటి సపరేట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం కింద ఉన్నటువంటి నెంబర్కి ఈ యొక్క కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరైతే సెలెక్ట్ అవ్వబోతున్నారో. థ్యాంక్ యూ సో మచ్.